వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో అష్టలక్ష్మి మహిళా మండలి ఏర్పడి 25 సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతతో హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితా ఇందర్ రెడ్డి మాట్లాడుతూ అష్టలక్ష్మి మహిళా మండలి రజతోత్సవ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న అష్టలక్ష్మి మహిళా మండలికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ఈపూరి రాజలక్ష్మిని ఆమె సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి కాలనీ అధ్యక్షుడు గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, కార్పొరేటర్లు రాధా, ధీరజ్ రెడ్డి, రంగా నరసింహగుప్తా, అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ సోమ సురేష్, మహిళా మండలి కార్యదర్శి అరుణ, కోశాధికారి మేఘమాల, కాలనీ వాసులు చిలుక మధుర, ఉపేందర్ రెడ్డి, ఆర్కేపురం ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి మహిళా సొసైటీకి సంబంధించి సేవలు అందించిన వాళ్ళని గుర్తు చేసుకోవడం, వాళ్ళని సన్మానించుకోవడం, వాళ్ళు వేసిన అడుగులను మెమరీతో మరొకసారి గుర్తు చేసుకొని ఇంకా మీరు ముందుకు పోవడానికి నిర్దేశించుకున్న విధంగా నాకు అనిపించింది. చూస్తూ ఉంటే చాలా తెలివిగా ఒక ఏవీ చేసేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి చూపించారు అన్నట్టు. 25 సంవత్సరాల స్టోరీ మాది చూడండి, ఇంకా మీరు మాట్లాడండి. సో మీకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకి అందరికీ కూడా దాదాపుగా 335 మంది మెంబర్గా మేము ఉన్నామని చెప్తున్న సందర్భంలో చాలా గొప్పగా 25 సంవత్సరాల నుండి మొదటగా మొదలుపెట్టిన తన నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు మీరందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇందులో ఉన్న వాళ్ళందరికీ, రాజలక్ష్మి గారితో పాటు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రశేఖర్ గారు ఈ మహిళా సంఘం పెట్టుకున్నప్పుడు బాగా సహకరించారని మాత్రం నాకు అర్థమైంది. కాబట్టి చాలా ధైర్యంగా చేయగలుగుతున్నారని ప్రతి ఒక్కరి మాటలు వింటూ ఉన్నారు. లేకపోతే ఎట్లా ఉంటుందంటే చాలా రోజుల నుండి మన అమ్మలప్పటి నుండి చూస్తూ ఉన్నాం, ఆడవాళ్ళకి ఏం తెలుసు, గమ్మున కూర్చోండి ఇంట్లో అంటుంది గతంలో. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు చేయగలుగుతారు, చెయ్యండి, మేము ఉంటాం మీతో అని చెప్పే లెవెల్లో ఈరోజు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనం చేయగలుగుతాం. అదర్వైజ్ వాళ్ళు ఆంక్షలు పెట్టి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు చేయడానికి వీల్లేదు అంటే మనం ఏమీ చేయలేము. రోజు తగాదలు తప్పిస్తే ఇంకోటి ఏమి ఉండదు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు చేయగలుగుతారు, మీతో మేము ఉన్నాము, మీరు చెయ్యండి. చంద్రశేఖర్ గారు చెప్పిందని రాజలక్ష్మి గారు చెప్తా ఉన్నారు కదా, అట్లాగే ఏదైనా చేయగలిగే శక్తి ఈరోజు మహిళలకు వచ్చిందండి. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా చాలా దిగ్విజయంగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా కమిట్మెంట్ కనిపిస్తుంది, కన్సర్న్ కనిపిస్తుంది అందులో. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోండి. తప్పకుండా మీతో నేను, నాతో పాటు ఉన్న వాళ్ళందరం మీతో ఉంటామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను కింద జరుపుకోవాలని, నా వరకు రాకుండా అంటే నా వరకు కానీ రాధా వరకు కానీ రాకుండా ఏదున్నా నేనున్నాను ఒక పెద్ద దిక్కుగా చంద్రశేఖర్ గారు ఉన్నారు మీరు అన్నీ చేయడానికి. సో అన్నిటికన్నా ఎక్కువగా ఈరోజు చైర్మన్గా సుజాత ఉంది. సుజాత ఇప్పుడు చైర్మన్గా, కానీ మా అమ్మ వాళ్ళ ఊరు తన ఊరు ఒకటే, కానూరు. కాబట్టి సుజాత పనులు కూడా తెలుసు. ఇప్పుడు చైర్మన్గా మన దగ్గరికి వచ్చారు. తప్పకుండా ఆర్యవైశ్య సంఘానికి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి అక్కడ నుండి మన దగ్గర ఉన్న ఆర్యవైశ్య కుటుంబంలో సంబంధించిన నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ సంఘం నుండి అక్కడ నుండి చైర్మన్గా సహకారం అందించాలని సుజాత గారిని కూడా కోరుతా ఉన్నాను.